హలో మూవీ లవర్స్, ఈ సంక్రాంతికి మాస్ మహారాజా రవితేజ మరోసారి బాక్సాఫీస్ బరిలోకి దిగారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి. మరి ఈ సినిమా హిట్ కొట్టిందా? రవితేజ ఫ్యాన్స్ని మెప్పించిందా? క్విక్ రివ్యూలో చూసేద్దాం. కథ ఏంటంటే, రవితేజ ఇందులో రామ్ సత్యనారాయణ అనే పాత్రలో కనిపిస్తారు. బిజినెస్ పనిమీద స్పెయిన్ వెళ్లిన రామ్ అక్కడ మానస అంటే ఆషికా రంగనాథ్తో ప్రేమలో పడతాడు. కాని ట్విస్టేంటంటే, ఇండియాలో రామ్కి ఆల్రెడీ పెళ్లైపోయుంటుంది. తన భార్య బాలమణి, డింపుల్ హయతి, చాలా పొసెసివ్. మరి ఈ ఇద్దరి మధ్య రామ్ ఎలా నలిగిపోయాడు, చివరికి ఏమైంది అనేదే ఈ సినిమా కథ. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ముందుగా బెస్ట్ థింగ్స్ మాట్లాడుకుంటే, రవితేజ ఈసారి మాస్ రచ్చ తగ్గించి చాలా క్లాస్గా, కూల్గా కనిపించారు. ఆయన కామెడీ టైమింగ్ ఎప్పటిలాగే సూపర్. ఇక హీరోయిన్ ఆషికా రంగనాథ్ స్క్రీన్పై చాలా అందంగా ఉంది. నటన కూడా బాగుంది. కామెడీ నవర్స్కి గుడ్ న్యూస్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్లో సత్య, ఆ తర్వాత సునీల్, వెన్నెలా కిషోర్ తమ కామెడీతో బాగానే నవ్వించారు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే, కథే పెద్ద మైనస్. భార్య, లవర్ మధ్య నలిగిపోయే భర్త కాన్సెప్ట్ మనం చాలా సినిమాల్లో చూసేశాం. కొత్తదనం అస్సలు లేదు. ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోయినా సెకండ్ హాఫ్ మాత్రం బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ అంతగా పండలేదు. ఇక మధ్యలో వచ్చే పాటలు స్పీడ్ బ్రేకర్లలా అనిపిస్తాయి. మొత్తంగా చెప్పాలంటే, భర్త మహాశయులకు విజ్ఞప్తి ఒక రొటీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కొత్త కథను ఆశించకుండా కేవలం రవితేజ మార్క్ టైమింగ్, అక్కడక్కడా వచ్చే కామెడీ కోసం వెళ్తే ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు. మా రేటింగ్ 2.75/5.